హలో రామ్ గారు. హాయ్ నారాజు. సార్ చాలా మందండి చిరుబుర్రులాడుతూ ఉంటారు. లేదంటే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. లేదా ఒక ఆలోచన ఇంకొక ఆలోచన మీదకి వెళ్ళిపోయి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్ మూడ్ పాడైపోయింది నాది. మూడ్ బాలేదు. ఇంట్లో వాళ్ళు బయటికెళ్దామని అడిగితే మూడ్ బాలేదు. హస్బెండ్ వైఫ్‌ని అడిగితే మూడ్ బాలేదు. వైఫ్ హస్బెండ్‌ని వచ్చి అడిగితే మూడ్ బాలేదులే అని అనేస్తారు. అంటే ఈ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, ఈ టైప్ ఆఫ్ రిజెక్షన్స్ మన కంటి ముందే చూసేస్తూ ఉంటాం మనం. వీటికి గల కారణాలు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసి మనిషి అక్కడే ఆగిపోతాడు సార్? అదేది ప్రొకాస్టినేషన్‌కి కూడా దారితీస్తది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో అన్నీ మూడు బాగలేనివే చెప్పావు కానీ మూడు బాగున్నవి కూడా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నారాజు, జనరల్గా ఎవరైనా ఫంక్షన్లో కానీ ఎవరైనా మీ బంధువుల్లో తెలిసిన వాళ్ళని కలుస్తూనే ఏం మాట్లాడతారు? ఫస్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ టాక్? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎలా ఉన్నారు? అంటే ఏంటంటే ఏంటి మీ మూడు అని అర్థం. ఎందుకంటే మూడు జీవితాన్ని నిర్ణయిస్తుంది. అసలు జీవితం అంటే ఏంటంటే మన మానసిక స్థితే. ఎలా ఉన్నారు అంటే అర్థం మీ జీవితంలో మీరు ఎట్లున్నారు అని. దీని వెనక అంత పెద్ద సైన్స్ ఉందా సార్? అంతేగా. మేం బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? పాజిటివ్గా నా మూడు బాగుంది, నా మానసిక స్థితి బాగుంది అంటే నా జీవితం బాగుంది, మేము బాగున్నాము అని అర్థం. ఏంటంటే దాని మీనింగ్ అంటే ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు, ప్రెసెంట్లో ఉన్నారా అని అడగటమే. ఇంకా అక్కడి నుంచి మీరు జీవితంలో డీటెయిల్స్కి వెళ్తారు. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి అని. సో ఫస్ట్ మనం ఎవరిని కలిసినా చెక్ చేసేది ఫస్ట్ వాళ్ళ మూడ్ ఎలా ఉన్నారన్న ప్రజెంట్ అని. ఒకవేళ నిజంగా తీవ్రంగా ఇబ్బందులు ఉంటే వాళ్ళు వెంటనే కొంతమంది చెప్పేస్తారు, లేదండి 4 రోజుల నుంచి జ్వరం, హాస్పిటల్లో ఉన్నాను, నిన్ననే రిలీజ్ అయ్యాను, నేను వెళ్తా అనుకున్నా కానీ బట్ ఫ్లైట్ మిస్ అయింది. ఈవెన్ ఇప్పుడు అది మూడు పరిస్థితే కదా. అందుకే అంటే ఇప్పుడు నేను ఇది పరిస్థితిలో ఉన్నా, మీరు ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు నా స్థితి గమనించి మీరు మాట్లాడండి అని అర్థం. నారాజు, మూడ్ అనేది మనం ప్రతిరోజు మన మాటల్లో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతుంటాం. ఇది తాత్కాలిక మానసిక స్థితి మూడ్ అంటే. దీనిలో తీవ్రత తక్కువ ఉన్న మానసిక స్థితి. అదే తీవ్రత పెరిగే కొద్దీ మూడును ఫీలింగ్ నుంచి ఎమోషన్, భావాల నుంచి భావోద్వేగానికి మనం వెళ్తాం. అయితే భావాలకి ముందు ఇది మూడు మానసిక స్థితి. అయితే మన మానసిక స్థితే మనం ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాం, మనం ఏ సందర్భమైనా ఏ అనుభవాన్నైనా ఎలా చూస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం అంటాం చూసారా, మూడు బాగుంటే పని అవుతుంది, మూడు బాగాలేకపోతే మనిషి సరిగ్గా మాట్లాడకపోవచ్చు, మనకు సహకరించకపోవచ్చు అని. మూడు గురించి మనం ఎందుకు మాట్లాడతామంటే మన చర్యలు, మన యాక్షన్స్, మన యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ ఇవన్నీ మూడు బట్టే ఉంటాయి. చాలామంది హ్యాండిల్ చేయాలనుకుంది. ఇప్పుడు నీ ప్రశ్న కూడా ఏంటంటే రిజెక్షన్స్, మూడు బాగలేదు అనటం, వాళ్ళ బిహేవియర్ తీరు అని. మూడు బాగాలేనప్పుడు ఏం చేయాలి, మూడు బాగున్నప్పుడు ఏం చేయాలో నేను చెప్పక్కర్లేదు, బాగున్నప్పుడు ఎంత బాగుంటారో మనకు చెప్పక్కర్లేదు. కాకపోతే ఇది తాత్కాలిక స్థితి అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. బ్యాడ్ మూడు కానీ గుడ్ మూడు కానీ ఆ రియాలిటీని ఎంత త్వరగా అంటే అంత త్వరగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా చాలా రోజుల తర్వాత మీ దగ్గరికి వచ్చారు మీ సహాయం కోసం, ఇప్పుడు కాదు వెళ్ళు అని అన్నారు. మీకు గనక ఈ జ్ఞానం ఉంటే ఇది తాత్కాలికమైన స్థితి అని అనుకుంటే పర్మనెంట్గా ఒక రిలేషన్షిప్ని రిజెక్ట్ చేయరు. ఈ జ్ఞానం ఉండాలి అని. అందుకని నేను చెప్పేది అంటే మూడు అనేది తాత్కాలికం. పోనీ ఇతరులతో, మీ పార్ట్నర్తో కానీ, మీ స్నేహితులతో కానీ, మీకు కావాల్సిన వాళ్ళు కానీ మూడు బాగాలేదనుకుందాం, మీరు వెంటనే జడ్జిమెంట్ చేయక్కర్లేదు. తాత్కాలికమైన స్థితి అది ఉండి పోతుంది, మళ్ళీ అది పర్మనెంట్గా ఉండదు. ఇంకో మూడు వస్తుంది, ఆ మూడు కూడా పర్మనెంట్ కాదు. ఇవన్నీ మానసిక స్థితులు, ప్రస్తుతం ఉన్న స్థితి మూడు. ఈ మూడుని ఎమోషన్గా మార్చాలా మార్చొద్దా అన్నది మన చేతిలో ఎప్పుడు వస్తుందంటే ఇది మూడు, ఇది కేవలం తాత్కాలిక స్థితి అన్న జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు దీన్ని ఎక్కడ ఆపాలి అన్న తెలివి, అన్న శక్తి నీకే కలుగుతాయి. దీస్ మూడు. అయితే మూడుని మార్చడం ఎలా, ఇది పెద్ద ప్రశ్న. నాకు తెలిసింది నా మూడు బాగలేదు, ఈ మూడు బాగాలేకపోవడం వల్ల వాళ్ళతో ఎలా మాట్లాడతానో, ఈ మీటింగ్ ఎలా అవుతుందో, ఓ పని అవ్వాలి, ఆ పని అవుతుందో అవదో, ఈరోజు నేను ఆ నిర్ణయం తీసుకుంటానో లేదో, అసలు ఈరోజు చెయ్యాలా లేదా ఒక పని అని అనిపించిన వాటన్నిటికీ దీని వెనకాల మూడే కారణం. మూడుని ఎలా మార్చాలి? ఎన్నో పద్ధతులు ఉన్నాయి నారా. చాలామంది మొదటి నుంచి
థెరపిస్టులు ఎక్కువ సజెస్ట్ ఏం చేస్తారంటే మీకు బాగా మూడు బాగాలేనప్పుడు ఫిజియాలజీ మీ శరీరంలోని బాడీ లాంగ్వేజ్ మారిస్తే మూడు మారిపోతుంది. అందుకే చాలామంది ఏం చేసేవాళ్ళంటే బాక్సింగ్ ప్రాక్టీస్ చేయమనేవాళ్ళు. ఒక 5 నిమిషాలు మీరు ఊరికి ఒక ఏదైనా బ్యాగ్ని గుద్దండి, బాక్సింగ్ గ్లౌజెస్ వేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఉన్న ఏమేం ఫీలింగ్స్ ఉన్నాయో, ఎమోషన్స్ ఉన్నాయో, కోపం ఉందో, స్ట్రెస్ ఉందో దాన్ని అంతా మీరు బయట పెట్టేస్తారు. ఇలాంటివి చాలా టిప్స్ ద్వారా చాలా ఈజీగా అందరూ చేసే ద్వారా కొన్ని యాక్షన్స్ ద్వారా మనం మూడ్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పోస్చర్స్ అనే ఒక టెక్నిక్ ఉంది. పవర్ పోస్చర్స్ ద్వారా మీ మూడ్ మార్చుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ ఎట్లా నిలబడతాడు చెప్తాను. సూపర్ మ్యాన్ పోస్చర్, స్టాండింగ్ పోస్చర్ ఎలా ఉంటుంది? కరెక్ట్. కాన్ఫిడెంట్గా నిలబడి నడుము మీద 2 చేతుల్ని ఉంచి స్ట్రైట్గా నిలబడతాడు. మీరు అట్లా నిలబడినప్పుడు ఇట్ ఈస్ అ పవర్ పోస్చర్. ఈ పోస్చర్లో మీరు ఎప్పుడైతే నిలబడతారో వెంటనే యువర్ మూడ్ విల్ చేంజ్. అందుకే చూడండి, ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా ఉన్న వ్యక్తి ఇలా ఎప్పుడు కూర్చోడు. మీరు ఎవరన్నా ఏంటంటే అలా కూర్చున్నారంటే నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నానని ఎవరు చెప్పరు. ఇలా నిలబడిన వ్యక్తి నేను దాదాపు ₹1 కోటి నా బిజినెస్లో పోగొట్టుకున్నాను అని ఎవరు అన్నారు. ఎందుకంటే లో మూడు, లో కాన్ఫిడెన్సు, స్ట్రెస్ ఉన్నప్పుడు మనిషి ఇట్లా నిలబడలేడు. ఇట్లా నిలబడేది ఎవరంటే సూపర్ మ్యాన్ ద్వారా కూడా చెప్పే కమ్యూనికేషన్ ఏంటంటే ఆత్మవిశ్వాసము, శక్తి. అందుకే సార్ అంటే పిల్లలకి ఎనర్జీతో కూడుకున్నటువంటి బాడీ లాంగ్వేజ్ కానీ మనుషులు కానీ ఇష్టం. అందుకే సూపర్ మ్యాన్లు, శక్తి మ్యాన్లు కరెక్ట్ ఇలానే ఉండాలి, ఎనర్జీ ఫ్లో కూడా ఈ విధంగానే ఉండాలి అనేటువంటి ఉత్సాహం, ఉత్సుకత 2 ఉంటాయి కాబట్టి పిల్లలు గోల్ చేస్తారు. అందుకే మన 3 వైపుకి రారాళ్ళు వాళ్ళకి నచ్చిందని ఎత్తుక్కుంటూ ఉంటారు. కరెక్ట్. మనుషులు కూడా అంతే సార్, అంతే. ఎవరి దగ్గర అయితే ఆ ఉత్సుకత, ఉత్సాహం 2 కనిపిస్తూ ఉంటాయో వాళ్ళ దగ్గరికి మాత్రమే సెట్ చేసుకుని మరీ వస్తారు. టైం కేటాయించుకోవడానికి కూడా వస్తారు, మళ్ళీ అడిగి తీసుకుని మరీ స్పెండ్ చేస్తారు. అయితే నేను సూపర్ మ్యాన్ చాలా మంది మగవాళ్ళకేనా ఇది అని అనుకున్నారు. అందుకనే వండర్ ఉమెన్ని క్రియేట్ చేశారు. వండర్ ఉమెన్ క్యారెక్టర్ చూసినా సరే మీరు ఎగ్జాక్ట్లీ పవర్ పోస్చర్ ఉంటుంది. ఈ పోస్చర్ మీరు ఎప్పుడు నిలబడతారో డెఫినెట్లీ యువర్ మూడ్ విల్ చేంజ్. స్ట్రెస్ ఉన్నవాడు స్ట్రెస్ ఫీల్ కాలేడు. ఒక ప్రయోగం చేశారు నారాజు. చాలామందిని ఎవరైతే ఒత్తిడి కలిగించే సిచ్యువేషన్ని గుర్తుకు తెచ్చుకోమని చెప్పి వాళ్ళు ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ పవర్ పోస్చర్లో నిలబడమని చెప్పారు. పవర్ పోస్చర్లో నిలబడి ఉన్నప్పుడు వాళ్ళను టెస్ట్ చేస్తే వాళ్ళ శరీరంలో టెస్టోస్టెరాన్స్ బాగా పెరిగినట్లు మగవాళ్ళలో గుర్తించారు. పవర్ పోస్చర్స్ మనిషికి అంటే మ్యాన్లీ ఫీల్, కాన్ఫిడెన్స్ అనే ఫీలింగ్ వచ్చే ఒక హార్మోన్స్ కూడా డెవలప్ అయ్యాయి. అట్లాగే స్ట్రెస్ను తగ్గించే హార్మోన్స్ కూడా 25% పెరిగినట్టు గమనించారు ఈ పవర్ పోస్చర్ వాళ్ళు. సెకండ్ పవర్ పోస్చర్, మీరు కూర్చున్నప్పుడు ఎట్లాంటి పోస్చర్ ఉండొచ్చు. పవర్ పోస్చర్ ఈజ్ లైక్ దిస్. మీరు ఇట్లా కూర్చొని ఉన్నప్పుడే హీరో కానీ ఎవరైనా ఒక మంచి ఆధిపత్య పొజిషన్లో ఉన్నప్పుడు కూర్చునేది ఎప్పుడు ఇట్లా ఉంటాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి చూసినా సరే అతని కాన్ఫిడెన్స్ని చూసి భయపడాలి. అతని కాన్ఫిడెన్స్ ఎట్లా తెలుస్తుంది మీకు? అతనితో డీల్ చేస్తే, అతనితో మాట్లాడితే, అతనితో బిజినెస్ చేస్తే అంత సమయం లేదు, చూస్తూనే తెలుసుకోవాలి. అంటే పవర్ పోస్చర్లో ఉండాలి. సిట్ ఇన్ ఎ పవర్ పోస్చర్, కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ కీప్ యువర్ లెగ్ ఓవర్ లెగ్. ఈ కాలుని ఇలా కాలు మీద కాలేసి ఇలా కూర్చోండి. వాళ్ళలో ఆత్మవిశ్వాసం తొనికిసలాడు అసలు ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. వేర్ ఈస్ ద మూడ్? యూ విల్ చేంజ్ ద మూడ్. ఇట్లా కూర్చుంటేనే మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ఇట్లా కూర్చున్న పర్సనాలిటీని చూసారో ఆ పర్సనాలిటీ గుర్తొచ్చినప్పుడు యువర్ మూడ్ విల్ చేంజ్. యూ విల్ ఆల్సో స్టార్ట్ ఫీలింగ్ ఇట్. నాకు 3 వ్యక్తులు వెంటనే మైండ్లోకి వచ్చేస్తున్నారు సార్. అంటే ఎక్కువగా అలా అంత కాన్ఫిడెంట్గా నేను షారుఖ్ ఖాన్ గారిని చూశాను, మహేష్ బాబు గారిని చూశాను, విజయ్ తలపతిని చూశాను, రామ్ చరణ్ గారిని చూశాను, దాని తర్వాత బన్నీని చూశాను. అలా ఉన్నట్టుంటుంది కానీ బాడీలో తెలియని కాన్ఫిడెన్స్ ఇదే ఉంటుంది. పుష్ప సినిమాలో చూపిస్తాడు యాటిట్యూడ్ అనేది ఎట్లా బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపించవచ్చు. హైలీ కాన్ఫిడెన్స్ ఉంటుంది బాడీలో. వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో మీరు చూస్తే సరే మీకు కొన్ని ఇవి గుర్తొచ్చుంటాయి. అలాగో మీకు తెలిసి దగ్గర నుండి చూశారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు అలానే ఉంటారు సార్ నిజంగా. అవునవును. వాళ్ళు
బెండ్ అయి కూర్చున్నా కూడా ఆ బెండ్ దాంట్లో కూడా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మనకి. అంటే అందులో వాళ్ళ కదలిక energy. లేకుండా చాలా సేపు కూర్చోవడం కూడా అది ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప, వాళ్ళ మూడ్ని సస్టైన్ చేస్తే తప్ప, అంటే మూడ్ మారకుండా ఒకే మూడ్లో ఉండగలిగితే తప్ప ఆ పోస్చర్ నిలవడం. అరవింద సమేత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసాం మనం. ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చొని ఒక సీన్ ఒకటి ఉంటుంది సార్. ఒక గొంతు మాట్లాడితే ఇలా ఉంటుందా అని అనిపించేంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందరికంటే ముఖ్యంగా బెస్ట్ ఎగ్జాంపుల్ నారాజు, అంటే నువ్వు సినిమా వాళ్ళని చెప్పావు కాబట్టి అంటే ఆ పోస్చర్స్ అన్ని గుర్తొచ్చాయి నాకు. నేను ఒక పోస్చర్ చెప్తాను. మనిషి అసలు ఏం మామూలుగా కనిపించినా ఒక్కసారి పోస్చర్లోకి వెళ్ళిపోతే కాన్ఫిడెంట్గా కనపడే వ్యక్తులు రజనీకాంత్. ఇప్పుడు అదే కూడా చెప్తున్నాను. కొన్నిసార్లు ఇలా కూర్చుంటారు సార్ ఆయన, ఒక్కొక్క పోస్చర్ ఒకటి ఫాలో అవుతారు. అంటే ఈ సిగ్నేచర్ మోడ్లో నా సిగ్నేచర్ మోడ్ ఎందులోనూ కూర్చుంటారు. ఆయనది ఒకటి చూశాను, దాని తర్వాత ఎలన్ మస్క్ది ఆయనది చూశాను. తర్వాత తెలుగు సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కరెక్ట్ కాన్ఫిడెన్స్ పోస్చర్ అవతలని భయపడించేటట్టు పోస్చర్ చూపించాలి అని అంటే బాలకృష్ణ గారు. సో బాలయ్య బాబు గారు కూడా ఆ పోస్చర్లో మనిషి ఇట్లా కూర్చున్నాడంటే హీఈస్ రెడీ, హీఈస్ ఇన్ ద మూడ్ టు ఫేస్ అని అర్థం. అవును. మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే పోస్చర్స్ మనిషి మూడ్ని ఎలా మారుస్తాయి. కొన్ని సిగ్నేచర్స్ కూడా బాడీ లాంగ్వేజ్లో కొన్ని సిగ్నేచర్ ఇవి పెడతారు సార్ వాళ్ళు. వాళ్ళగా కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యేది ముద్రలో సంథింగ్ జెస్చర్స్. సో ఆ జెస్చర్స్ ఎప్పుడైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరిది ఒక్కో జెస్చర్ ఉండండి. కొంతమంది ఇట్లా జెస్చర్ అంటారు, కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది ఇట్లా అంటారు. మీరు చూస్తూనే మీరు చెప్పొచ్చు ఎవరు అని. ఆ జెస్చర్స్ మనిషి ఐడెంటిటీని మనకు చెప్తాయి. సో అట్లాంటి జెస్చర్లో వాళ్ళు ఏంటి అని ఒక టోటల్ పర్సనాలిటీని ఒక జెస్చర్లోనే చూపిస్తారు. అవును. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్ దట్ హౌ బాడీ లాంగ్వేజ్ విల్ చేంజ్ అవర్ మూడ్. మన మూడ్ని, మానసిక స్థితిని మారుస్తాయి, మనకు పాజిటివ్గా మారుస్తాయి. ఇవి కాన్ఫిడెంట్ పోస్చర్స్. అంటే మనం ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ కోల్పోయినప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆలోచనలు విపరీతంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అక్కడి నుంచి అన్కంఫర్టబుల్ థాట్స్ నుంచి కంఫర్టబుల్ థాట్స్కి కంఫర్టబుల్ పోస్చర్స్ ద్వారా తీసుకురావచ్చు. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ సార్, గ్రేట్ సైకాలజీ. వీడియోని 2 సార్లు చూడండి. మనల్ని మనం మార్చుకోవడానికి మన బాడీ లాంగ్వేజే ఎంత సహకరిస్తుంది మన మూడ్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అదొకటి. మీరు ఇందాక మిర్రర్ వర్క్ అన్నారు కదా, మిర్రర్ ఇమేజ్ విచ్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఆ చేంజ్ మనం చూస్తాం, డెఫినెట్గా చూస్తాం. తర్వాత మీరు మిర్రర్ అన్నారు కాబట్టి అర్థమైంది. మూడ్ మార్చాలని అంటే చాలామంది వాళ్ళ ఒక్కరే ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి మూడ్ బాగాలేకపోయినా, చిరాగ్గా ఉన్నా, కోపంగా ఉన్నా, ఆందోళనగా ఉన్నా, అసహనంగా ఉన్నా, ముఖంలో ఉన్న తేడాని గమనించండి. మీరు అందంగా ఉంటే, హ్యాపీగా ఉంటే మీ ముఖం ఎలా ఉంటుందో మార్చండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు మార్చారో, కండరాల బిగింపులో ఎప్పుడు తేడా వచ్చిందో, ఎప్పుడైతే రిలాక్స్ అయ్యారో మూడు మారిపోయింది. సో మూడుకి కండరాలకి చాలా సంబంధం ఉంది. అందుకే చాలా అసహనంగా ఉన్నవాళ్ళు, నెగిటివ్గా ఆలోచిస్తున్న వాళ్ళు, అగ్రెసివ్గా ఉన్నవాళ్ళు, కోపాన్ని ప్రదర్శించే వాళ్ళు ముఖ కండరాలతోనే ప్రదర్శిస్తారు. ఆ కండరాలను ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ప్రశాంతంగా ఉన్న వ్యక్తి రిలాక్స్ అయి ఉంటాడు. మీరు అట్లా రిలాక్స్ చేసి చూడండి అద్దంలో, మీలో ఉన్న ఫేషియల్ డిఫరెన్సెస్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఎప్పుడు గమనించారో అప్పుడు హ్యాపీ ఫేస్ని పెట్టడానికి ట్రై చేయండి. సో ఇలా కూడా మనం మూడు మార్చుకోవచ్చు. ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయి నాగరాజు, మనకి ఇంకో ఎపిసోడ్ అవసరం. డెఫినెట్గా సార్, మీకు అప్పుడు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇన్స్టెంట్ మూడ్ చేంజెస్ కోసం ఏం చేయొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రామ్ గారు చాలా చెప్తున్నారు. ఇందులో మీరు కొన్ని విషయాలు అలా మాట్లాడేటప్పుడు సార్ నాకు బాడీ లాంగ్వేజ్ మనకు తెలియకుండా ఎంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుందనంటే అవతల ఉన్నవాళ్ళు దానికి ఆటోమేటిక్గా సరెండర్ అయిపోయి బెండ్ అయిపోతారు. వెరీ ట్రూ. మూడ్ నీట్గా చేంజ్ చేస్తాయి. ఇందాక ఒక్కొక్క మాట కూడా అన్నారు, బాగున్నారా అని అంటే మీరు ప్రజెంట్లో ఉన్నారా అని అర్థం అని. దాని వెనక పెద్దవాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక సిస్టంలో ఎంత పెద్ద నాలెడ్జ్ ఉందనేటువంటి విషయం ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత తెలిసింది నాకు. రియలీ గ్రేట్ సార్, వెరీ మీనింగ్ఫుల్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. సో పార్ట్ 2 కోసం నేను ఎదురు చూస్తున్నాను.